ఆల్సో డిరైవ్స్ బి. సో, బి అనే దాంట్లో ఉన్న ఫస్ట్ క్యాపిటల్ లెటర్ కాబట్టి ఇలా చూస్తాం. స్మాల్ లెటర్ అయితే డైరెక్ట్ రాసేస్తాం. క్యాపిటల్ లెటర్ అయితే దాంట్లో ఉన్న ఫస్ట్ తీసుకువెళ్ళి రాస్తాం. బిలో బిలో ఏముంది? ఈ ఉంది. సో, ఈ రాసాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఎస్ అనమాట. అంటే క్యాపిటల్ ఏకి చూసి, క్యాపిటల్ బికి చూసి దాన్ని తీసుకొచ్చి ఎస్‌లోకి యాడ్ చేసామనమాట. బిఎఫ్ఈసి అండ్ బిఎఫ్ ఇక్కడ ఈ. నెక్స్ట్ ఇది ఫస్ట్ టైప్. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మనకి క్యాపిటల్ లెటర్ అక్కర్ అయింది అండ్ ఆ క్యాపిటల్ లెటర్‌కి ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి అంటే ఏం చేద్దామనేది నెక్స్ట్ కేస్. సో, ఎస్ అనేది ఎస్‌కి ఫస్ట్ ఏముంది? స్మాల్ లెటర్ ఉంటే యూ కెన్ రైట్ అన్న. బట్ హియర్ బిగ్ లెటర్ ఉంది. క్యాపిటల్ లెటర్ ఉంది. సో, ఫస్ట్ మనము ఫస్ట్ ఆఫ్ ఎస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఏ కావాలి మనకి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఏ ఏమైతుంది? ఫస్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏకి ఫస్ట్ ఏముంది? బి యాజ్ వెల్ యాజ్ ఎప్సిలాన్. సో, బి కమా ఎప్సిలాన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఏలో రాస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే మనకి క్యాపిటల్ ఏ ఉంది. వెన్ ఎవర్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ అకర్డ్, ఫస్ట్ ఆ క్యాపిటల్ లెటర్ యొక్క ఫస్ట్ కనుక్కొని ఆ ఫస్ట్‌లో ఉన్నవన్నీ తీసుకుపోయి ఇక్కడ రాస్తాం. సో, ఏకి బి కమా ఎప్సిలాన్ ఉంది కదా! బి రాస్తాం. బట్ ఇక్కడ కేస్ ఏమంటే ఎప్సిలాన్ కూడా ఉంది. ఎప్సిలాన్ కూడా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎప్సిలాన్‌ని రాయకోకుండా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, ఇక్కడ ఏ ప్లేస్‌లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతది? ఎప్సిలాన్ ఏ అవుతుంది. అంటే ఎస్ డిరైవ్స్ ఎప్సిలాన్ ఏ అవుతుంది. అప్పుడు ఏమైతది? ఎస్ డిరైవ్స్ ఏ అవుతుంది. అంటే ఈ ప్రొడక్షన్‌లో ఏ రీప్లేస్డ్ బై ఎప్సిలాన్ చేస్తే, ఎందుకంటే ఇక్కడ ఏ డిరైవ్స్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి ఏ ప్లేస్‌లో ఎప్సిలాన్ రీప్లేస్ చేస్తే అది వెళ్ళి ఇది వెళ్ళి ఎప్సిలాన్ ఎస్ డిరైవ్స్ ఏ మిగులుతది. సో, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఎస్ ఏమైతది? స్మాల్ ఏ అవుతుంది. సో, ప్రొడక్షన్స్‌లో ఫస్ట్ ఆఫ్ ఇలా రాస్తామనమాట. బి కమా ఏ, బి కమా ఎప్సిలాన్. నెక్స్ట్ ఇది కొంచెం సేమ్ అన్నిటిని మిక్స్ చేసి కొంచెం లైక్ ఒక లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఎస్, ఫస్ట్ ఆఫ్ ఏ, ఫస్ట్ ఆఫ్ బి, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ సి. సో, ఫస్ట్ ఆఫ్ సి డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. ఎందుకంటే స్మాల్ సి ఉంది యాజ్ వెల్ యాజ్ ఎప్సిలాన్ ఉంది. నో ఇష్యూస్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ బి కూడా స్మాల్ లెటర్ ఉంది కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు. See here I am showing first of C, first of B and first of A. ఫస్ట్ ఆఫ్ ఏ కూడా రాసుకోవచ్చు. ఏ కమా ఇది ఏ, ఏ కమా ఎప్సిలాన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఎస్ దగ్గర కొంచెం లాజిక్‌గా ఆలోచించి చేయాల. సో, ఫస్ట్ ఆఫ్ ఏ తీసుకుంటే ఏముంది? ఎస్ ఏముంది? ఏ ఉంది. ఏ రీప్లేస్డ్ బై ఎనీ ఆఫ్ దిస్ కాబట్టి సో, ఇవి తీసుకెళ్ళి రాస్తామన్నా. బట్ ఇక్కడ ఏమంటే ఎక్స్ట్రాగా ఎప్సిలాన్ కూడా ఉంది. ఫస్ట్ ఏ రాద్దాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఏ అనేది ఎప్సిలాన్‌తో రీప్లేస్ చేస్తే ఏమైతది? ఏబీసీలో ఏ ఈజ్ రీప్లేస్డ్ బై ఎప్సిలాన్ అయితే ప్రొడక్షన్ విల్ బికమ్ బీసీ. ఎస్ డిరైవ్స్ బీసీ. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఎస్ ఏమైతది? బీసీలో బీకి ఫస్ట్ కాబట్టి బి అవుతుంది. బి క్యాపిటల్ లెటర్ కాబట్టి మనకి
ఫస్ట్ ఆఫ్ బిలో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. బి ఇక్కడ ఏమైనా ఎప్సిలాన్ ఉందా? లేదు. కాబట్టి ఇక్కడికి స్టాప్ చేస్తాం. సో ఏ కమా బి, ఏ ఎప్సిలాన్, బి సి. ఇన్ కేస్ ఇక్కడ మనకు ఎప్సిలాన్ ఉంది అనుకోండి, లైక్ ఇది 5th ప్రాబ్లం కింద తీసుకుంటే ఇక్కడ కూడా ఎప్సిలాన్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, దీన్ని కూడా తీసేసి ఇక్కడ ఎప్సిలాన్ పెడతాం. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఓన్లీ సి మిగిలి ఉంటుంది. ఎస్ డిరైవ్ సి అండ్ సి ప్లేస్లో స్మాల్ సి పెడతాం. అప్పుడు ఇక్కడ కూడా మారుతుంది, ఏ కమా బి కమా సి అవుతుంది. ఇన్ కేస్ ఈ సి కూడా ఎప్సిలాన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇక్కడ సి కూడా ఎప్సిలాన్ పెడితే మొత్తానికి ఎస్లో ఏముండవు, ఎప్సిలాన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ వస్తుంది. బట్ వాళ్ళు అలా ఇవ్వకోకుండా బి దగ్గరే బికి ఎప్సిలాన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడితో స్టాప్ అవుతుంది, బి దగ్గర స్టాప్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఎప్సిలాన్ అయితేనే నెక్స్ట్కి పోతాం, లేదంటే మనకి సితో పని లేదు కదా, ఎందుకంటే ఫస్ట్ ఇది ఉంటుంది, ఫస్ట్ దీన్ని దాటుకొనే పోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఎస్ ఇదే ఉంటుంది, బి అనేది ఉంటుంది. సో ఇది అనమాట. ఎప్సిలాన్ ఉంటే ఏం చేయాలంటే ఆ ఎప్సిలాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా చేయాలి. ఎప్సిలాన్ లేకపోతే డైరెక్ట్ క్యాపిటల్ లెటర్కి ఉన్న ఫాలోస్ అంటే ఏకి ఉన్న ఫాలోస్ తీసుకుపోయి ఎస్లో వేస్తాం, లైక్ ఇక్కడ చేసినట్టు. ఒకవేళ క్యాపిటల్ లెటరే లేకపోతే డైరెక్ట్ ఆ స్మాల్ లెటర్స్ని రాసుకుంటాం. స్మాల్ లెటర్స్ అంటే నీకు ఏబిసిడీనే ఉండాల్సిన అవసరం లేదు. ఐడి, ఎస్కేప్, ఇవి కూడా టర్మినల్స్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఇవి కూడా లైక్ స్మాల్ లెటర్స్తోనే ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది. ఎప్సిలాన్ కూడా దీంట్లో, అందుకే కదా ఇక్కడ రాసాం డైరెక్ట్ ఎప్సిలాన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్. అంటే ఇచ్చిన ప్రొడక్షన్లో ఫస్ట్ ఏముంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ అదే ఫస్ట్. ఇన్ కేస్ ఎప్సిలాన్ ఉంటే ఎప్సిలాన్తో రీప్లేస్ చేస్తాం, అది వెళ్ళిపోయినాక వచ్చే ఫస్ట్. స్మాల్ లెటర్ ఉంటే డైరెక్ట్ రాస్తాం, క్యాపిటల్ లెటర్ ఉంటే దానికి ఉన్న ఫస్ట్ని కనుక్కొని అవి తీసుకెళ్ళి అక్కడ పెడతాం.